ఆయాసం అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. కొంచెం నడిచినా ఒక ఫ్లోర్ ఎక్కినా బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది అంటే మీకు ప్రాబ్లం ఉన్నట్టే. ఆ ప్రాబ్లం అనేది లంగ్స్ లో ఉండే అవకాశం చాలా ఎక్కువ. అదే కాకుండా హార్ట్ డిసీజ్, లివర్ డిసీజ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈవెన్ మజిల్స్ వీక్ అయినా కానీ ఈ ప్రాబ్లం ఆయాసం అనేది రావచ్చు. సో వీటికి కారణం ఈ అన్నిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, లేదా ఒకేసారి రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు ఒక పర్సన్ కి. అంటే హార్ట్ డిసీజ్ ఉన్న పర్సన్ కి సిఓపిడి ఉండొచ్చు, సిఓపిడి ఉండే పర్సన్ కి హార్ట్ డిసీజ్ కూడా రావచ్చు. సో ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా తీసుకున్నట్టయితే కనుక ఈ ఆయాసం ని మనం ట్రీట్ చేయగలుగుతాం. సో లంగ్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి అంటే ఊపిరితిత్తులు గట్టిగా అవ్వడం, తర్వాత వాటర్ ఇన్ లంగ్స్ అంటే ప్లూరల్ ఎఫ్యూషన్, ఎయిర్ ఇన్ లంగ్స్ అంటే న్యూమోథరాక్స్, క్యాన్సర్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఆయాసం వస్తుంది. ఈ ఆయాసం ఉన్నప్పుడు, మీరు లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు సొంతంగా గ్రీన్ కలర్ ఇన్హేలర్ లేదా బ్లూ కలర్ ఇన్హేలర్ ఫార్మసీలో మీరంతటి మీరు తీసుకుని వాడడం వల్ల అప్పటికప్పుడు ఎంతో కొంత ఆయాసం తగ్గొచ్చేమో గానీ జబ్బు మాత్రం బ్యాక్గ్రౌండ్ లో పెరుగుతుంది. సో మీ జబ్బును మీరే పెంచుకున్నట్టు అవుతుంది. కన్సల్టేషన్ లేకుండా మీ అంతటా మీరు ఇన్హేలర్స్ అనేది వాడకండి. రూట్ కాజ్ ఏంటో తెలుసుకోకుండా మీరు ఆయాసం కోసం ఇన్హేలర్స్ వాడినట్టయితే కనుక అది మీకు ఒక ఫాల్స్ అష్యూరెన్స్ ఇచ్చి మీ జబ్బును పెంచే అవకాశం ఉంటుంది. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ ఆయాసం, దగ్గు అన్ని వస్తున్నాయని చెప్పి కాఫ్ సిరప్స్ వాడుతూనే ఉన్నాడు. ఒక 3 months అయిపోయింది. ఒక 20 to 30 బాటిల్స్ సిరప్ వాడారు, అయినా కానీ కాఫ్ తగ్గట్లేదు. అప్పుడు కన్సల్టేషన్ కి వచ్చాడు. ఎక్స్రే తీస్తే ఒక సైడ్ లంగ్ అంతా కూడా వైట్ గా ఉంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయింది లంగ్ లో. ఆ ఫ్లూయిడ్ తీసి టెస్ట్ కి పంపిస్తే అది లంగ్ క్యాన్సర్ అని బయటపడింది, స్టేజ్ 4. సో అదే మనిషి 3 months ముందు వచ్చినట్టయితే గనక ఆ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండుండేది. ఈవెన్ క్యూర్ అయ్యే ఆప్షన్స్ కూడా ఉన్నాయి లంగ్ క్యాన్సర్ కి ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో కనిపెట్టేదైతే కనుక. సో డిలే చేయకండి. మీ ప్రాబ్లమ్ ని మీరే పెంచుకోకుండా ఎర్లీగా పల్మనాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతే వాళ్ళు లంగ్ సౌండ్స్, హార్ట్ సౌండ్స్ అనేది ఆస్కల్టేట్ చేసి వింటారు స్టెప్ తోటి. దాంతో పాటు అడిషనల్ గా ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్ అడుగుతారు. అప్పుడు దానికి రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై అయ్యి ట్రీట్మెంట్ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా బ్రీదింగ్ ప్రాబ్లం, కాఫ్, వీటికి కాజ్ ఏంటో తెలుసుకోకుండా మీ అంతటా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, బ్లైండ్ గా ఇన్హేలర్ సిరప్ వాడడం వల్ల మీ జబ్బును మీరు పెంచుకుంటున్నారు, ట్రీట్మెంట్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం అనేది మీకే నష్టం. కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పల్మనాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే దానికి రూట్ కాజ్ ఏంటో డిసైడ్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. టేక్ కేర్.